ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనీయండి. మాకు అదే మోక్షం కన్నా మిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మలు ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలోని కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికెక్కుతుంది. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. దర్శించిన భక్తులందరికీ మోక్షసిద్ధి కలుగుతుంది. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివేమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు.